ఒక్కసారి వలేస్తేనే కూరకు సరిపోయాన్ని చేపలు వస్తాయని అయితే అనుకోలేదు మామ. హలో మామ, అందరికి నమస్తే మామ. పొద్దున్నే గాలం పట్టుకొని చేపలకైతే పోతున్నా మామ. మనం పోయే దారాన్ని అయితే కోడి కుక్క రెండు కనబడ్డాయి. కోడి చచ్చింది, కుక్క బతికుంది మామ. అంటే కుక్కే చంపుంటది ఈ కోడి అయితే. దేన్ని ఏది చంపితే మనకెందుకని మనం చేపలు పట్టే మనకాడికైతే వచ్చేసిన మామ. గిల్ల పెద్దోళ్ళకి పడే పెద్ద చేపలు లేకపోవచ్చు కానీ చిన్నోళ్ళకి పడే చిన్న చేపలు అయితే మస్తుగా ఉన్నాయి. అందుకే ఇంటి నుంచి వచ్చేటప్పుడు చిన్న చేపలు పడే చిన్నోళ్ళు అయితే తీసుకొచ్చిన. ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న గాలంతో అయితే చేపలు పడదాం. గాలానికి చేపలు పడపోతే గప్పుడు మనం తెచ్చుకున్న ఆయుధాన్ని అయితే ఉపయోగించుదాం మామ. ఇంకా రాగానే గాలానికి పిండి గుచ్చి గాలం అయితే వేసిన. గాలం వేసి 5 నిమిషాలైనా గాలం దగ్గరికి చేప అయితే రాలేదు మామ. మామ మీరు ఈ ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోరి. గాలం వేస్తే ఒక చేపలే కదా, ఇదే ప్లేస్ లో వలేస్తే ఎన్ని చేపలు పడ్డాయో లాస్ట్ లో చూపిస్తా మామ. మనం గంట సేపటి నుంచి గాలం వేసినా ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడలేదు. అందుకనే మేము తెచ్చుకున్న సన్న చేపల వల్ల తీసుకుని ఒక వాట అయితే వేసిన. మనం వేసిన ఫస్ట్ వాటికి అయితే 2 కనుగు వర్గాలు, 2 బుడ్డ వర్గాలు, ఒక జెల్ అయితే వచ్చింది మామ. ఇందాక చెప్పినా కదా మామ, గిడ గాలం వేస్తే ఒక చేప కూడా పడలేదని. ఇప్పుడు గానే వలేస్తున్నా ఎన్ని చేపలు పడ్డాయో చూడు మామ. గిడ గిన్ని చేపలు ఉన్నా మన గాలానికి అయితే ఒక్క చేప కూడా పడలేదు మామ. వలేస్తేనేమో గిన్ని చేపలు వచ్చినాయి. మనం తెచ్చిన బాలామృతం వాటికి నచ్చినట్టున్నది మామ. వాటికి నచ్చినా నచ్చకపోయినా మాకు నచ్చినన్ని చేపలు అయితే పట్టుకున్నాం మామ. ఈ చేపలు అయితే మా కూరకు సరిపోతే చేపలను ఒక సంచులు వేసుకుని సపరేట్గా ఇంటికైతే పోతున్నాం. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కొట్టిపోరు మామ. ఉంటాం మరి బై.